హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కి స్వాగతం. ఈ యొక్క వీడియోలో మనం ఫైవర్ లో కాంపిటీషన్ ఉన్న గిగ్స్ 4 గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ఏంటంటే మీకు హెవీ స్కిల్స్ అవసరం వల్ల మీకున్న బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తో మీరు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ ఏంటి, దాంట్లో ఉన్న కాంపిటీషన్ ఏంటి, అండ్ ఆ యొక్క స్కిల్స్ ద్వారా మీరు ఎంత అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ నేను డిస్కస్ చేయాలనుకుంటుంది థంబ్నెయిల్ డిజైనర్. థంబ్నెయిల్ డిజైనర్ అనేది బేసిక్ గా కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పటికీ, బట్ నేను ఎందుకు రికమెండ్ చేస్తాను అంటే ఈ వరల్డ్ లో యూట్యూబ్ ఛానల్ అనేది ఒక బిజినెస్ కింద తయారైంది. సో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కి థంబ్నెయిల్ అనేది అవసరం. కొత్త యూట్యూబర్స్ కూడా వస్తున్నారు. సో వాళ్ళకి థంబ్నెయిల్ డిజైన్ చేసే వాళ్ళు అవసరం ఉంది. ఇప్పుడు మీకు ఫైవర్ లో 13,000 థంబ్నెయిల్ డిజైనర్స్ మాత్రమే ఉన్నారు. మీరు యాడ్ అయితే 13,000 అరౌండ్ ఎంత హెవీ కాంపిటీషన్ గా డిమాండ్ తో పోలిస్తే మీరు ఫైవర్ ద్వారా అయినా అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. స్టార్టింగ్ మీరు ఇండియన్ బిజినెస్ లైక్ యూట్యూబ్ ఛానల్స్ రీచ్ అవుట్ అయితే ఫర్ థంబ్నెయిల్ డిజైన్ కి మీరు 80 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. బట్ ఇంటర్నేషనల్ అయితే మీరు మినిమం 250 రూపీస్ అనేది ఛార్జ్ చేయొచ్చు. $5 కింద ఛార్జ్ చేయొచ్చు. మీరు ఈ యొక్క థంబ్నెయిల్ డిజైనింగ్ గురించి నేర్చుకోవాలి. అంటే థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక యూట్యూబ్ ఛానల్ ర్యాంక్ అవడానికి, ఒక వీడియో టాప్ లో కనపడడానికి. సో ఈ థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలని తెలుసుకోవాలంటే మీరేం చేస్తారంటే టాప్ యూట్యూబర్స్ యొక్క థంబ్నెయిల్స్ చెక్ చేశారంటే మీకు ఆటోమేటిక్ గా ఒక దాని మీద మీకు ఐడియా వస్తుంది. మీ ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ పేజెస్ చూస్తారంటే థంబ్నెయిల్స్ అనేది మీకు తెలుస్తుంది ఎలా అనేది. సో దాంట్లో బేసిక్ గా మీకు థంబ్నెయిల్ ఏంటంటే ఆ పర్సన్ అనేది కంపల్సరీ కనపడాలి, బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్ గా ఉండాలి, నంబర్ ఆఫ్ వర్డ్స్ అనేది తక్కువ యూజ్ చేయాలి. మీరు ఏ టాప్ యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్ తీసుకున్నా కొద్దిగా యూనిక్ గా ఉంటుంది. మీరు ఆ యూనిక్నెస్ అనేది ట్రై చేయొచ్చు. సో మీకు ఎలా థంబ్నెయిల్ డిజైన్ అనేది చేయాలనేది తెలియదంటే బేసిక్ గా నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేయాలనే దాని గురించి కవర్ చేస్తా. అండ్ ఆ థంబ్నెయిల్స్ డిజైన్ చేసేప్పుడు బేసిక్ గా మీరు ఏ యొక్క థింగ్ ఇంపార్టెంట్ తీసుకోవాలంటే దాంట్లో మెయిన్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో తీసుకున్నారంటే ఈ థంబ్నెయిల్ లో పర్టికులర్ థంబ్నెయిల్ లో క్లిక్స్ బట్ నో కన్వర్షన్, అంటే క్లిక్స్ వస్తున్నాయి, కన్వర్షన్స్ రావడం లేదు. ఇది యూజర్ యొక్క పెయిన్ పాయింట్. సో దాన్ని మెన్షన్ చేసిండు కాబట్టి ఇక్కడ యూజర్ యొక్క అటెన్షన్ తీసుకుని క్యూరియాసిటీ బిల్డ్ అయి వాళ్ళు క్లిక్ చేస్తారు. సో అట్లా మీరు స్టాప్ వేస్టింగ్ మనీ. సో నెగిటివ్ పర్స్పెక్టివ్ ఉన్న థంబ్నెయిల్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. సో థంబ్నెయిల్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా డిఫైన్ చేస్తారంటే సిటిఆర్. బేసిక్ గా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అప్రోచ్ అయ్యేటప్పుడు వాళ్ళ థంబ్నెయిల్స్ చూడండి. వాళ్ళ థంబ్నెయిల్స్ పర్ఫెక్ట్ గా లేవు, బాగా లేవు అంటే మీ యొక్క థంబ్నెయిల్స్ రీడిజైన్ చేస్తా. ఫస్ట్ ఒక బేసిక్ వర్షన్ మీకు స్టార్టింగ్ మీకు డౌట్ ఉండొచ్చు, ఓకే నేను థంబ్నెయిల్ డిజైన్ చేస్తే అమౌంట్ వస్తుందా రాదని. మీరు ఫస్ట్ ఫ్రీగా వర్క్ చేయండి, ఒక థంబ్నెయిల్ పర్ఫెక్ట్ గా డిజైన్ చేయండి, ఆ తర్వాత అమౌంట్ చెప్పండి. ఈజీగా మీకు నెక్స్ట్ థంబ్నెయిల్ డిజైన్ అనేది కంపల్సరీ వేస్తుంది. సో థంబ్నెయిల్ డిజైన్ అనేది ఇది. థంబ్నెయిల్ డిజైన్ ఎలా చేయాలి, దాని యొక్క ఆర్డర్స్ ఎలా పట్టుకోవాలనే దాని గురించి సపరేట్ వీడియో అనేది చేస్తా. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు బిజినెస్ నేమ్స్ అండ్ లోగోస్. మనలో చాలా మంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ప్రపంచంలో, బట్ వాళ్ళకు నేమింగ్ అనేది ప్రాబ్లం, దాని స్లోగన్ రాసేది కూడా ప్రాబ్లం. సో అంటే వాళ్ళు టైం స్పెండ్ చేయలేరు, బ్రెయిన్ స్ట్రోమ్ అండ్ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ ఇష్యూ. లైక్ కొంతమందికి క్రియేటివ్ గా, కొంతమంది దాని మీద టైం ఇన్వెస్ట్ చేయలేరు. సో వాళ్ళు అనేది ఈ పర్టికులర్ బిజినెస్ నేమ్స్, లోగోస్ డిజైన్ చేసే వాళ్ళని హైడ్ చేసుకుంటారు. సో ఈ లోగోస్, నేమ్స్, స్లోగన్స్ మీరు రాసేసి మీ యొక్క కస్టమర్స్ కి ఇచ్చేసి అమౌంట్ అనేది చేసుకోవచ్చు. ఈ స్లోగన్స్ అండ్ థంబ్నెయిల్స్, బిజినెస్ నేమ్స్ మీరు రాసేటప్పుడు మీరు చాట్ జీపీటీ యూజ్ చేసుకొని రాయొచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చాట్ జీపీటీ గురించి మీకు ఐడియా ఉంది అనుకుంటే, చాట్ జీపీటీ అనేది ఏఐ మోడల్. ఇందులో మీకు ఏమన్నా ఐడియా గురించి బ్రెయిన్ స్ట్రోమ్ చేయాలంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇంటీరియర్ బిజినెస్ కి మనం నేమ్ అనేది కావాలి. సో మనం దానికి ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది నేమ్ ఇస్తుంది. సో ఇక్కడ ఇంటీరియర్ డిజైన్. సో గివ్ మీ నేమ్స్ ఫర్ ఇంటీరియర్ డిజైన్ బిజినెస్, ఇంక్లూడ్ ది వర్డ్ దట్ కమ్యూనికేట్ కలర్ఫుల్, హ్యాపీ అండ్ వైబ్రెంట్ డిజైన్. సో మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. సో అది నంబర్ ఆఫ్ నేమ్స్ తో వచ్చింది. సో ఈ యొక్క నేమ్స్ తీసుకుని దాంట్లో మీకు నచ్చిన నేమ్స్ ని మీరు హైలైట్ చేసుకుని దాన్ని ఇవ్వచ్చు. ఇది వన్ మెథడ్. మీరు బిజినెస్ నేమ్ కావాలంటే ఇప్పుడు బిజినెస్ నేమ్ వచ్చింది జాయ్ఫుల్ ప్యాలెట్ ఇంటీరియర్ అనేది. రైట్ క్యాచీ స్లోగన్ ఫర్ దిస్ నేమ్. సో ఇలా ఇచ్చారంటే జాయ్ఫుల్ నేమ్ అనేదానికి పెయింటింగ్ హ్యాపీనెస్ వన్ రూమ్ అట్ ఏ టైం. సో ఇది మోర్, మీకు ఇంకా ఎక్కువ ఐడియాస్ రావాలంటే మోర్ ఐడియాస్ అని కొట్టారంటే మీకు వేర్ కలర్ కమ్స్ లైవ్ ఇన్ టు ఎవ్రీ స్పేస్, బ్రింగ్ జాయ్ఫుల్. మీకు ఇది ఏదో షార్ట్ గా ఫామ్ కావాలనుకో, రైట్ ఇన్ 2-3 వర్డ్స్, 3 వర్డ్స్ లోనే రావాలని మెన్షన్ చేయాలి. కలర్ఫుల్, హ్యాపీ, వైబ్రెంట్. సో మోర్ ఆప్షన్స్ అనేవి సెర్చ్ చేశారంటే
పెట్టారంటే వైబ్రెంట్ ఇట్లా మీకు మల్టిపుల్ వేస్ తో ఇక్కడ మీరు ఆ నేమ్స్ అండ్ స్లోగన్స్ అనేది జనరేట్ చేసేసి అవి సబ్మిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నారంటే నేమ్స్ అండ్ దాంట్లో పర్ పర్సన్ మోర్ దెన్ 100 వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. స్టార్టింగ్ కాబట్టి మీరు $5 స్టార్ట్ చేయండి, ఆ తర్వాత ఇంక్రీజ్ చేయండి. సో ఈ విధంగా మీరు నేమ్స్ అనేది బ్రెయిన్ స్టార్మ్ చేసి పర్ఫెక్ట్ నేమ్స్ వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం పర్ఫెక్ట్ నేమ్స్ అనేది క్రియేట్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేసి అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు. దీంట్లో కాంపిటీషన్ తీసుకుంటే వరల్డ్ వైడ్ 3200 పర్సన్స్ మాత్రమే ఉన్నారు అండ్ దీంట్లో రిపీట్ కస్టమర్స్ కూడా ఉన్నారు. సో మీరు ఈ యొక్క ట్యాగ్ లైన్స్ ఇవన్నీ క్రియేట్ చేసి అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు. ఇది సెకండ్. థర్డ్ వచ్చేసరికి స్క్రీన్ కాస్టింగ్ వీడియోస్. స్క్రీన్ కాస్టింగ్ వీడియోస్ ఏంటంటే మీరు మీ ఫేస్ చూపించాల్సిన అవసరం లేదు, మీరు వీడియో ట్యూటోరియల్స్ క్రియేట్ చేసి అమౌంట్ అనేది ఏం చేసుకోవచ్చు. దీంట్లో తీసుకున్నా అంటే వరల్డ్ వైడ్ 462 పర్సన్స్ మాత్రమే ఉన్నారు. ఈ బేసిక్ గా మీరు $15 చార్జ్ చేయొచ్చు. 15 to 40, 15, 30, 40, 50 మీరు ఏ లాంగ్వేజెస్ లో వీడియో క్రియేట్ చేస్తారు. మోస్ట్లీ ఈ స్క్రీన్ కాస్ట్ వీడియోస్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ ఉంటుంది, తెలుగులో కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఆ యొక్క కంటెంట్ మీరు ఎలాంటిది ఎగ్జాంపుల్ దీనికి తీసుకున్నారంటే ఎక్సెల్ యొక్క ట్యుటోరియల్స్ కావాలి. ఎక్సెల్ లో షార్ట్ కట్ ఎక్సెల్ ట్యుటోరియల్స్ అని క్లిక్ చేశారంటే మీరు ఎక్సెల్ ట్యుటోరియల్స్ వస్తాయి. వచ్చిన తర్వాత దీన్ని వీడియోస్ హౌ టు కాపీ వాల్యూ ఇన్ ఎక్సెల్ అని పెట్టేసి దాని రిలేటెడ్. సో ఎలా ఎగ్జాంపుల్ ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తారు, ఈ ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి అదే వీడియో కింద మీరు సబ్మిట్ చేస్తారు. సో ఈ విధంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ అనేది ట్యుటోరియల్స్ క్రియేట్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. దీనికి మీకు కావాల్సిన టూల్ ఒక స్క్రీన్ రికార్డర్, బేసిక్ వీడియో ఎడిటర్. స్క్రీన్ రికార్డర్ ద్వారా మీరు వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు అండ్ బేసిక్ వీడియో ఎడిటర్ ద్వారా మధ్యలో ఏదైనా నాయిస్ వచ్చినా కట్ చేయొచ్చు అండ్ ఈ యొక్క వాయిస్ అనేది పర్ఫెక్ట్ రావడానికి మీరు చేయొచ్చు. సో ఈ విధంగా మీరు స్క్రీన్ కాస్ట్ ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫోర్త్ ఏంటంటే మీకు గ్రాఫిక్స్ ఫర్ స్ట్రీమర్స్. సో మీరు ఆన్లైన్ లో చూసుకున్నారంటే చాలా గేమింగ్ స్ట్రీమర్స్ ఉంటారు, వాళ్ళకు గ్రాఫిక్స్ అనేది అవసరం ఉంటుంది లైక్ ఇలా. సో ఒక కాంపిటీటర్, కస్టమ్ ప్యాక్స్ ఇట్లా ఈ యొక్క గ్రాఫిక్స్ అనేది అవసరం ఉంటుంది. మీరు ఈ గ్రాఫిక్స్ అనేది క్రియేట్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. సో ఇక్కడ ఓన్లీ వరల్డ్ వైడ్ 45 రిజల్ట్స్ ఉన్నాయి. దీని గురించి మీకు కంప్లీట్ ఐడియా రావాలంటే మీరు యూట్యూబ్ లో వెళ్ళేసి గ్రాఫిక్స్ ఫర్ స్ట్రీమర్స్, హౌ టు డిజైన్ గ్రాఫిక్స్ ఫర్ స్ట్రీమర్స్ అని సెర్చ్ చేసినా మీకు ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది. సో దీంట్లో మీరు కాంపిటీషన్ తక్కువ ఉంది అండ్ మీకు గ్రాఫిక్స్ లో స్ట్రీమర్ కావాల్సిన గ్రాఫిక్స్ ఐడియాస్ కావాలంటే మీరు చాట్ జీపీటీని యూజ్ చేయొచ్చు. గివ్ మీ గ్రాఫిక్ అసెట్స్ నీడెడ్ ఫర్ స్ట్రీమర్స్ అనేది సెర్చ్ చేస్తారంటే ఆటోమేటిక్ గా వాళ్ళు పర్టికులర్ ఏంటి గ్రాఫిక్స్ అవసరం ఉందో ఆ లిస్ట్ వస్తుంది. మీరు దాంట్లో ఒక పర్టికులర్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు గ్రాఫిక్స్ అనేది తయారు చేయొచ్చు. సో ఇప్పుడు ప్యానల్ అనేది అవసరం. ప్యానల్ అనేది ఏంటంటే గ్రాఫిక్స్ ఒక ఇన్ఫర్మేషన్ షెడ్యూల్ టైం. అది ఇప్పుడు మీరు ఈ యొక్క పర్టికులర్ స్క్రీన్ లో తీసుకున్నారంటే ఇదే ప్యానల్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇన్ఫర్మేషన్. ఈ ప్యానల్ కాకుండా మీకు అమౌంట్ బ్యాడ్జెస్ అనేది అవసరం ఉంటుంది. ఎవరు స్పాన్సర్ చేసిండని. సో ఇప్పుడు ఈడ తీసుకున్నారంటే ఈ పర్టికులర్ స్క్రీన్ లో బ్యాడ్జెస్ ఇందాక మనం చూసాంగా ఈ బ్యాడ్జెస్ అనేది ఉండాలి. సో ఇట్లాంటి బ్యాడ్జెస్ అవసరం అయితే మీరు ఈ బ్యాడ్జెస్ అనేది క్రియేట్ చేసేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ 4 లో కాంపిటీషన్ ఉన్న ఫైవర్ గిగ్స్. సో దీని ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు దీన్ని క్రియేట్ చేసి. సో ఇప్పుడు మీరు బిగినర్ గా ఫైవర్ లో కాంపిటీట్ చేసి ఆర్డర్స్ తెచ్చుకోవడం కష్టం అని ఫీల్ అవుతుంటే దీనికి ఒక మంచి టిప్ ఉంది. ఆ టిప్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఛానల్లో వెళ్ళండి. యూట్యూబ్ ఛానల్స్ లో వెళ్ళేసి మీరు సెర్చ్ చేసి thumbnail లేని ఏదైనా ఒక నీష్ తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకోే నీష్ వ్లాగ్స్ తీసుకోండి. వ్లాగ్స్ తెలుగు అని స్టార్ట్ చేశారంటే మీకు చాలా వ్లాగ్స్ వస్తుంటాయి. ఇక్కడ చూసుకున్నట్టు వ్లాగ్స్ లో చాలా TV9 కాకుండా బేసిక్ గా బిగినర్స్ రీసెంట్ గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ ఫిల్టర్ లో వెళ్ళిపోయి మీరు ఛానల్స్ మాత్రమే సెర్చ్ చేస్తారంటే మీకు వ్లాగ్స్ వస్తాయి. ఈ వ్లాగ్స్ లో వెళ్ళిపోయి మీకు సరిగా thumbnail లేని వ్లాగ్స్ ఓపెన్ చేసేసి వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. ఇప్పుడు ఈ పర్సన్ thumbnail తీసుకుంటే ఎఫెక్టివ్ గా అనేది. సో ఈ thumbnails అనే డిమాండ్ ఉన్నాయి. సో ఇటువంటి thumbnails. సో దీంట్లో మీరు వెళ్ళిపోయి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న బ్లాగ్స్ టార్గెట్ చేయండి. టార్గెట్ చేసేసి వాళ్ళకి మీరు రీచ్ అవుట్ అయ్యి ఇప్పుడు అశ్వి లాక్స్ ఇన్ తెలుగు అనేది. సో ఈ పర్సన్ thumbnail చేస్తే అంత పర్ఫెక్ట్ లేవు. సో ఇటువంటి పర్సన్స్ రీచ్ అవుతాయి. ఇనిషియల్ గా తక్కువ అమౌంట్ కి మీరు స్టార్ట్ చేసిన మీ యొక్క వర్క్ నచ్చిందంటే ఆటోమేటిక్ మీరు ఎక్కువ అమౌంట్ అనేది చేంజ్ చేయొచ్చు. ఇది ఫస్ట్ ది thumbnail సంబంధించింది. ఒకవేళ మీరు గ్రాఫిక్స్ ఫర్ స్ట్రీమర్స్ అంటే గేమింగ్ స్ట్రీమర్స్ అని సెర్చ్ చేయండి. దీంట్లో కూడా ఏంటంటే మీరు టాప్ పర్సన్స్ కాకుండా బిలో తక్కువ గేమింగ్ ఛానల్, తక్కువ వ్యూస్ ఉన్న గేమింగ్ ఛానల్స్ కి వెళ్ళేసి రెగ్యులర్ గా అప్లోడ్ చేసేవాళ్ళు బట్ తక్కువ వ్యూవర్స్ ఉన్న వాళ్ళకి వెళ్ళేసి వాళ్ళకి ఇట్లా గ్రాఫిక్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తా. లైక్ ఇట్లాంటి డిజైన్స్ మీకు కావాలంటే
ఇంత ఛార్జ్ అవుతుందని చేయండి. ఇనిషియల్గా మీకు వర్క్ లేదు కాబట్టి ఎవరు ఇవ్వడానికి ట్రై చేయరు. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ 2 thumbnails ఫ్రీగా చేస్తే మీకు వర్క్ నచ్చితే నెక్స్ట్ నాకు వర్క్ ఇవ్వండి అని రీచ్ అవుట్ అవ్వండి. సో ఈ విధంగా మీకు ఫస్ట్ వర్క్ వస్తుంది, మీరు క్లయింట్తో ఎలా కమ్యూనికేట్ చేయాలనేది తెలుస్తుంది, అండ్ మీరు క్లయింట్తో నెగోషియేషన్ ఎలా చేయాలి, మీరు వర్క్ని ఎలా అప్రూవ్ చేయించుకొని మీరు 3 to 4 డిజైన్ చేశారు, క్లయింట్ నచ్చలే, వాళ్ళ రిక్వైర్మెంట్ గెదరింగ్ ఇవంతా ఐడియా వస్తుంది. సో ఈ విధంగా మీరు థంబ్నెయిల్ డిజైన్, గ్రాఫిక్స్ సంబంధించింది, స్క్రీన్ రికార్డింగ్ కూడా మీరు యూట్యూబ్ ఛానల్స్, ఎక్సెల్ సంబంధించినవి, ఇటువంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సంబంధించినవి, లేదా ఒక స్టార్ట్అప్స్ ఉంటాయి ఆన్లైన్ లో వెళ్ళిపోతే మీకు స్టార్ట్అప్ సంబంధించిన టూల్స్ అవి ఉంటాయి, దానికి సంబంధించిన స్క్రీన్ రికార్డ్ చేసిస్తా అని రీచ్ అవుట్ కావచ్చు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్సెల్ ఫార్ములా హ్యాక్స్ అనేది ఒకటి ఉంది. సో ఈ దీంట్లో తీసుకున్నా అంటే ఎస్టీ ఎక్స్పర్ట్ సర్వీస్ అనేది. సో ఇటువంటి ఛానల్స్ కి స్క్రీన్ రికార్డ్స్ అవసరం ఉంటుంది. సో ఇట్లాంటి ఛానల్స్ కి రీచ్ అవుతాయి మీరు. సో నేను స్క్రీన్ రికార్డ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తా అని చెప్పొచ్చు. ప్రజెంటేషన్ స్కిల్, ఇది మైక్రోసాఫ్ట్ ఉంటుంది, గూగుల్ స్ప్రెడ్ షీట్ ఉంటుంది, ఇట్లా ఆన్లైన్ టూల్స్ ఉంటాయి. సో అటువంటి టూల్స్ సంబంధించిన ఛానల్స్ సంబంధించిన వాళ్ళకి రీచ్ అవుతాయి, మీరు స్క్రీన్ రికార్డ్ చేసి అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. యూట్యూబ్ ఛానల్స్ కాకుండా మీకు టూల్స్ ఫర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అని సెర్చ్ చేశారంటే ఇన్ ఇండియా చిన్న చిన్న స్టార్ట్అప్స్ ఉంటాయి. ఆ స్టార్ట్అప్స్ కి వెళ్ళేసి స్టార్ట్అప్స్ వాళ్ళకి ఇట్లా క్వాలిటీ స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తా అని మీరు ప్రాజెక్ట్ తెచ్చుకొని వర్క్ చేసుకోవచ్చు. సో ఇనిషియల్ గా మీకు ఆ స్టార్ట్అప్స్ అనేది దొరకడం కష్టం కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఎక్సెల్ షీట్, రెగ్యులర్ గా వాడే ఎక్సెల్ షీట్స్ సంబంధించిన లేకపోతే టూల్స్ సంబంధించిన వీడియోస్ అనేది రికార్డ్ చేసేసి ఆ రికార్డింగ్ ద్వారా మీరు వేరే వాళ్ళకు అమ్మొచ్చు. ఆ రికార్డింగ్ వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు, ఎక్సెల్ షీట్ సంబంధించిన ఇట్లా. సో ఇటువంటి రికార్డ్స్ చేసేసి మీరు అమ్మొచ్చు. సో ఈ విధంగా మీకు ఏదైనా ఒక పర్టికులర్ స్టార్ట్అప్ ఉంది, ఆ స్టార్ట్అప్ ఆన్లైన్ లో ఈ ట్యూటోరియల్ రికార్డర్స్ కోసం వెతుకుతున్నారంటే మీరు ఇక్కడ గిగ్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వరల్డ్ వైడ్ ఏదైనా స్టార్ట్అప్ ఉండి వాళ్ళకి రికార్డింగ్స్ కావాలంటే వాళ్ళు ఇక్కడ వచ్చేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు, మీరు అమౌంట్ అనేది చేయొచ్చు. నా యొక్క ఓన్లీ సజెషన్ ఏంటంటే మీరు స్టార్టింగ్ కాబట్టి మీరు ఫ్రీగా వర్క్ చేయండి, వర్క్ నచ్చితేనే అమౌంట్ పే చేయమని అడగండి. సో దాని ద్వారా ఏంటంటే మీకు వర్క్ వస్తుంది, ఆటోమేటిక్ గా క్లయింట్ ఇంప్రెస్ అవుతారు. సో దాని ద్వారా ఇప్పుడు $5 పెట్టారంటే ఆటోమేటిక్ గా వాళ్ళు పే చేస్తారు. పే చేసిన తర్వాత మీకు వర్క్ నచ్చిందంటే మీకు రెగ్యులర్ గా వాళ్ళు వర్క్ ఇస్తానంటారు, అండ్ మీ యొక్క ప్రీవియస్ క్లయింట్ యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారం మీకు ఫ్యూచర్ క్లయింట్స్ అనే వస్తారు. సో ఈ విధంగా మీరు ఈ 4 gigs మీద వర్కౌట్ చేసేసి అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ థంబ్నెయిల్ డిజైన్ గురించి అండ్ థంబ్నెయిల్ డిజైన్ లో ఎలా అవుట్ రీచ్ కావాలి, థంబ్నెయిల్ డిజైన్ చేసేటప్పుడు ఏ పాయింట్స్ మీరు మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో థ్యాంక్ యూ అని మెన్షన్ చేయండి. సో అది నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం థంబ్నెయిల్ డిజైన్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.